ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయ్యుండి నిరంతరము కూడా వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అనే ప్రతి గానముల చేత కొన్ని ఆడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, గతించిన రాత్రంతను కూడా మా అందరికీ తండ్రి మీరు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. మా అందరినీ మీ కాపుదలలో భద్రపరిచినందుకు వందనాలు. అయ్యా, మా అందరికీ కంటి నిండా నిద్రను దయచేసి ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో సజీవులుగా నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును తండ్రి, ఈ రోజున కేవలము మీరు మా పైన చూపిన కృపను బట్టే మేము సజీవులంగా ఉన్నాము, కానీ మరి ఏ కారణము చేత కాదు అని ఈరోజు మేము గుర్తెరిగి జీవించడానికి సహాయం దయచేయండి నాయన. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం ద్వారా సెలవిస్తున్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యమును పుట్టించును అని. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలాన్ని మేము ప్రారంభించబోతూ ఉండగా అయ్యా, ఈ రోజున అనేక మంది బిడ్డలు ఏదో ఒక కలవరం, ఏదో ఒక భయము, చిన్న చిన్న వాటిని బట్టి టెన్షన్స్ తీసుకుంటున్నారు నాయన. అయ్యా, మీ యందు భయభక్తులు కలిగి ఉండడం ధైర్యాన్ని పుట్టిస్తుందని, వారు ఎదురుగా ఎటువంటి భయంకరమైన శ్రమ ఉన్నా, ఎటువంటి సవాళ్ళు ఎదురవుతున్నా వాటిని ధైర్యంగా ఎదుర్కొనగలరని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. ఎస్ లార్డ్, ఈ రోజున మీ యందు భయభక్తులు కలిగి దేని ఎడలో కూడా భయం లేకుండా జీవించే కృప దయచేయండి. ప్రతి విషయంలోనైనా విశ్వాసముతో ఈ రోజున మీ పైన ఆధారపడి జీవించడానికి కృప దయచేయమని అడుగుతున్నాము. మా సొంత నిర్ణయాలు, మా సొంత ఆలోచనలు మమ్మల్ని ఈ అపవాది చెరల్లో పడివేస్తూ ఉండగా మీ జ్ఞానం చేత ఈరోజు మమ్మల్ని నడిపించండి. మా ప్రతి పనిలోనూ మాకు నూరింతల ప్రతిఫలమును అనుగ్రహించండి. అయా, మీ బిడ్డలంగా ఉన్న మాకు తగిన జ్ఞానం, బలం, శక్తిని దయచేయమని, ఫలించుటకు, ఆశీర్వదింపబడిన వారిగా ఉండుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ రోజున మేము ప్రయాణాలు చేస్తూ ఉండగా మీ సహాయాన్ని కోరుకుంటున్నామయ్యా. సురక్షితంగా ప్రయాణించి మరలా క్షేమకరంగా గృహాలు చేరుకోవడానికి మీ కృప దయచేయండి. ఏ అపాయము, ఏ చిన్న ప్రమాదము కూడా మాలో ఎవ్వరికీ సంభవించకుండా కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. అదేవిధంగా ఈ రోజున మా జీవితాల్లో ఎటువంటి లోటు, కొరతలు మేము చూడకుండా అయ్యా మీరే మాకు సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యము, మంచి ఆర్థిక పరిస్థితిని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని అడుగుతున్నాము. ఎవరైతే ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వారు వాటిల్లో సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప దయచేయండి నాయన. అయా, రిపోర్ట్స్ కోసమని, ఆపరేషన్స్ కోసమని, డెలివరీస్ కోసమని మరి ఎందు నిమిత్తమునైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారికి ప్రతి ఒక్క పరిస్థితిని అనుకూలంగా మార్చమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రోజున మీ నామాన్ని ఘనపరిచే క్రియలు మేము చేయడానికి సహాయం దయచేయండి. ఈ లోకస్తుల వలె, అన్యుల వలె మా యొక్క ప్రవర్తన ఉండకుండా జాగ్రత్తగా జీవించడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. మా సమయాన్ని అనవసరమైన వాటి కొరకు వాడకుండా మీ కొరకు వాడే బిడ్డలుగా మమ్మల్ని నిలవబెట్టుకొనండి. అయా, మేము ఈ రోజున శాంతితో, సమాధానముతో, నెమ్మదితో జీవించే కృప దయచేయమని, అయ్యా ఎటువంటి గొడవలు, విభేదాలు మేమెవ్వరితో కలిగి లేకుండా అయ్యా మీరే మాకు సహాయం దయచేయమని, గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉండబోతున్నారో వారందరికీ మీ కాపుదల దయచేయండి. వృద్ధులను, చిన్న బిడ్డలను, యవన బిడ్డలను, గృహిణీలను కాచి కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించి ఆశీర్వదించుమని, వారికిని వారి కుటుంబాలకును మీరు తోడై ఉండమని
మేము కొందరికైనా ఈ విలువైన మాటలను ప్రకటిస్తూ పంచుకుంటూ మీ రాజ్య సువార్తలో మేము కూడా పాలిభాగస్తులయ్యే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.